తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పార్టీలన్నీ కసరత్తు మొదలుపెట్టాయి. ఎన్నికలు ఏవైనా తమ పార్టీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ ఎన్నికైనా తమకు అనుకూలమే అన్నారు. తాము తీసుకొచ్చిన కాంగ్రెస్ బాకీ కార్డు ఇంటింటికి తీసుకుపోతే అదే హస్తం పార్టీ పాలిట బ్రహ్మాస్త్రంగా మారుతుందన్నారు కేటీఆర్. మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లకు నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా ఇక్కడికి వస్తున్నప్పుడే పత్రికా మిత్రులు సమాచారం ఇచ్చినారు. గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా నాకైతే ఇవాళ రాష్ట్రంలో ఉన్న వాతావరణం చూస్తూ ఉంటే, ఎందుకంటే సరిగ్గా 10-12 రోజుల కిందట గద్వాల పోయినాం. అక్కడ మన పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారికి అండగా నిలబడితే గద్వాలలో ఉండే స్థానిక నాయకులందరూ కలిసి మేమున్నాం, మీరు రండి, ఇక్కడ ప్రజల అభిప్రాయం ఏందో మీరు తెలుసుకోండి అంటే ఒక 10-12 రోజుల కింద గద్వాల పోయినాను. తర్వాత నిన్న అచ్చంపేటలో అక్కడ గతంలో మన పార్టీ నుంచి 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన నాయకుడు పార్టీ మారితే అక్కడ కూడా స్థానిక నాయకత్వం మేమందరం ఉన్నామన్నా, ఒక నాయకుడు పోతే ఏమీ అయ్యేది లేదు, పోయేది లేదు, మీరు రండి, మా సత్తా చూపెడతామంటే నిన్న అచ్చంపేట పోయినా. గద్వాల 15 రోజుల కింద చూసినా, నిన్న అచ్చంపేట చూసినా నాకు అర్థమైంది ఒకటే, రాబోయే రోజుల్లో వచ్చేది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా ప్రజలు తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానానికి వచ్చినట్టుగా కనబడుతూ ఉన్నది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇది మా గ్యారంటీ అంటూ గ్యారంటీ కార్డుల పేరిట ఏదైతే గారడీ చేసిందో, పెద్ద మనుషులకి 4,000 పెన్షన్ ఇస్తామని, మహిళలకి 2,500 ఇస్తామని, రైతులకు 10,000 కాదు 15,000 రైతు బంధు ఇస్తామని, కేవలం అసలుదారులకే కాదు కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తామని, రైతు కూలీలకు 12,000 ఇస్తామని, ఆటో అన్నలకు 12,000 ఇస్తామని, ఇట్లా నోటికి ఎంత వస్తే అంత 2 లక్షల ఉద్యోగాలను యువతకి, నిరుద్యోగ భృతి 4,000 ఏదైతే చెప్తూ పోయినారో వాటన్నిటి విషయంలో మళ్ళీ ప్రజలకి ఒక్కసారి తిరిగి గుర్తు చేయడానికి, కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పేరిట చేసిన డ్రామాని గుర్తు చేయడానికే నిన్న మనం మన పార్టీ నుంచి కాంగ్రెస్ బాకీ కార్డు, అంటే కాంగ్రెస్ బాకీ కార్డు అంటే ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డారు, రైతులకు ఎంత బాకీ పడ్డారు, అట్లాగే రైతులకు ఎంత బాకీ పడ్డారు, అట్లాగే మహిళలకు ఎంత బాకీ ఉన్నారు, అట్లాగే మన తమ్ములకి చెల్లెలకి ఎంత బాకీ ఉన్నారు, అట్లాగే వృద్ధులకి వితంతులకి పెన్షన్దారులకి ఎంత బాకీ ఉన్నారని చెబుతూ ఇవాళ కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట రైతు భరోసా ఎంత బాకీ పడ్డారు, నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఎంత బాకీ పడ్డారు, ₹1,00,000 కేసీఆర్ గారు పెళ్లికిస్తే కళ్యాణ్ లక్ష్మి పేరిట, షాదీ ముబారక్ పేరిట మేము తులం బంగారం ఇస్తామన్నారు. మరి ఇప్పుడు 8 లక్షల పెళ్లిళ్ళు అయినాయి, 8 లక్షల తులాల బంగారం బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇట్లా ప్రతి వర్గానికి ఎంత బాకీ ఉన్నది ఈ ప్రభుత్వం అంటూ ఈ బాకీ కార్డులు నిన్నటి నుంచే ఒక ఉద్యమ రూపంలో ఇంటింటికి మనిషికి చేర్చడానికి మనం తీసుకున్నాం. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు గ్రామాలలో రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. మనం ఎప్పుడో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసాం, 2014 ముందు ఎరువుల కోసం లైన్లు కట్టి ఎరువుల కోసం యుద్ధాలు చేసే పరిస్థితి గతంలో ఉండేది. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది అంటే మళ్ళా అదే పరిస్థితి వచ్చింది. ఎరువుల కోసం చెప్పుల జాతరలు, ఎరువుల కోసం ముష్టి యుద్ధాలు చేసుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది. కాబట్టి రైతులు ఆగ్రహావేశాలతో ఉన్నారు గ్రామాల్లో. మహిళలు మరి మాకు ఇవ్వాల్సిన ₹2,500 ఇస్తానని చెప్పారు 100 రోజుల్లో, ఇయ్యట్లేదు అనే కోపం మీద మహిళలు ఉన్నారు. వృద్ధులు 4,000 పెన్షన్ అన్నారు, ఇంకోటి అన్నారు, అరిచేతిలో స్వర్గం చూపెట్టి ఓట్లు వేయించుకున్నారు, ఇప్పుడు పత్తా లేరని చెప్పి వృద్ధులు వితంతువులు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ఆసరా పెన్షన్ అందుకున్న వాళ్ళంతా కోపంగా ఉన్నారు. యువత 2 లక్షల ఉద్యోగాలని చెప్పి, విద్యార్థినులకు స్కూటీలని చెప్పి, నిరుద్యోగ భృతి ₹4,000 అని చెప్పి, ఇంకా చాలా మాటలు చెప్పారు, విద్యా భరోసా కార్డు అని చెప్పి యువత విద్యార్థి ఈ రకంగా కోపంగా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఇవాళ రోమ్ నగరం తగలబడుతుంటే ఆయన నీరో చక్రవర్తి ఎవరో ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడంట. ఉన్న ఊరే బాగాలేదు, మీ నాయకత్వంలో చెత్తదీసేటోడు లేడు, స్ట్రీట్ లైట్స్ వెలిగించేటోడు లేడు, ఆఖరికి మోరీలు పొంగుతుంటే ప్రజల మోరీల్లో కొట్టుకొని పోతుంటే ఉన్న నగరాన్నే పట్టించుకునే నాదుడు లేడు ఇవాళ మున్సిపల్ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటే. కానీ ఆయనేమో కొత్త నగరాలు కడతా అని చెప్పి నిన్న శంకుస్థాపన లేచి ఏందో ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నాడు. నేను ఫ్యూచర్ సిటీ కడతా, ఇది కడతా, అది కడతా. ఉన్న నగరం చూడమంటే ఇది చాతనైతే లేదు.
ఉన్న నగరాన్ని ఏమో ఉద్ధరించే పరిస్థితి లేదు కానీ కొత్త